guys, welcome back to our channel Madhu's World. ఈ రోజు మన సాటర్డే PAP ఎపిసోడ్ లో PAP అంటే ప్రొఫెషన్స్ అండ్ దేర్ పర్స్పెక్టివ్. ఈ PAP ఎపిసోడ్ లో నేను మీకు దేని గురించి చెప్పాలనుకుంటున్నానంటే బ్యాక్గ్రౌండ్ మీకు ఆల్రెడీ అర్థమైంది కదా, మనం పౌల్ట్రీ ఫామ్ కోసం తెలుసుకోవడానికి వచ్చాం. సో అసలు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, అసలు వర్క్ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి వర్క్స్ చేస్తారు, మనకి చాలా ప్రోటీన్ గల గుడ్లు రావడానికి జరిగే బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా ఒకసారి మనం కవర్ చేద్దాం. సో ఈ స్టోరీ మనకి చెప్పడానికి మన దగ్గరకు వచ్చారు, మనమే వాళ్ళ దగ్గరకు వచ్చాము, దినేష్ గారు. ఈయన దినేష్ అన్నమాట. హాయ్. సో దినేష్, మీ పౌల్ట్రీ ఫార్మ్స్ వాళ్ళు అసలు ఏం చేస్తారు, మీ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇదంతా ఒక చిన్న నాలెడ్జ్ గెయిన్ చేసుకుందామని ఈరోజు మీ దగ్గరకు వచ్చాము. అసలు మీ డే ఎలా స్టార్ట్ అవుతుందో ఒకసారి మాకు చెప్తారా? మార్నింగ్ 4కి స్టార్ట్ చేస్తారు. మేతలకి ఎండుకోవడం కానీ, క్లీనింగ్ చేసుకొని, వాటర్ చెకింగ్ చేసుకొని, మేతలు కలుపుకొని అలా మార్నింగ్ స్టార్ట్ చేస్తాం. అది ఇంచుమించు 4 to 5:30 ఆ రేంజ్లో అవుతుంది. అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ 7 స్టార్ట్ అవుతుంది. 7 స్టార్ట్ అయ్యి ఇంకా మేతలు ఇంకోసారికి ఎండుతుంది. మేతలు చెకింగ్, వాటర్ చూసుకొని, క్లీనింగ్ ఉంటే క్లీనింగ్. మెయిన్ పౌల్ట్రీ అంటే క్లీనింగ్, క్లీనింగ్ చేసుకోవడం. అది లేడీస్ వస్తారు. ఇప్పుడు చూసారు కదా మీరు, మనం కూర్చున్నాయి వీటినే బెండ్స్ అంటారు. అట్లా నేను సపరేట్ చేస్తాను. సపరేట్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. 10కి వస్తారు, మేతలో కలుపుతారు. కలిపేసిన తర్వాత నెక్స్ట్ గుడంలోకి వెళ్ళి మేత ఆడతారు. అవి కూడా చూపిస్తాను మీకు ఎలా ఆడతారు ఏంటో. ఒకసారి వెళ్దాం అక్కడికి. సరే, వెళ్ళే ముందు ఒక డౌట్ అడుగుతాను. మీరు మోస్ట్లీ ఈ పౌల్ట్రీస్ వాళ్ళు, ఎగ్ పౌల్ట్రీ వాళ్ళు ఎక్కువ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి? నేను ఎగ్ రేట్ బాగా ఇష్టం. మనకి ఎగ్ రేట్ ఎలా ఫిక్స్ చేస్తారంటే నెక్ ఆఫీస్ అని ఉంటుంది, ఇండియా వైజ్ గా ఉంటుంది. మన వెస్ట్ గోదావరి అది ఇండియా వైజ్ గా ఉంటుంది. మన వెస్ట్ కి అలా ఉంటుంది, డివైడ్ గా ఉంటుంది. వాళ్ళు ఫిక్స్ చేస్తారు. వాళ్ళు ఫిక్స్ చేసిన బట్టి మనకి ప్యాకింగ్ జరుగుతుంది. ఇక్కడ ఎలా జరుగుతుందంటే ప్రెసెంట్ అయితే 354కి జరుగుతుంది. అది మనకి మీడియేటర్స్ ఉంటారు. వచ్చేది మీ దగ్గరికి వచ్చేది 7 రూపీస్ అవుతుంది. 3.5 రూపీస్కి మీరు అమ్మితే మా దగ్గరకు వచ్చేసరికి 7 రూపీస్ అవుతుంది. ఆ మధ్యలో వేరియేషన్ ఏమవుతుంది ఏంటంటే ఇప్పుడు మాకు మీడియేటర్స్ ఉంటారు, వాళ్ళు మన దగ్గర పర్చేజ్ చేస్తారు. ఆ రోజు రేట్ ఎలా ఉంటే నెక్ చెప్పాను మీకు, దాన్ని బట్టి రేట్ ఎంత ఉంటే అంత పర్చేజ్ చేసి తీసుకెళ్తారు. కోల్కతా కానీ వాళ్ళు ఇష్టం, కోల్కతా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అక్కడ నుంచి హోల్సేల్ కానీ రిటైల్ కానీ అలా వెళ్ళి లాస్ట్ కి 7 రూపీస్. ఇవన్నీ మా దగ్గరకు వచ్చేసరికి 7 రూపీస్ అవుతుంది. మనకి నెక్ కన్నా వీళ్ళు మీడియేటర్స్ తక్కువగానే పర్చేస్ చేస్తారు. దాంతోపాటు 2% కమిషన్ కూడా ఉంటుంది. కానీ ఏంటంటే గుడ్ రేట్ అన్నది తగ్గుతూ ఉంటుంది, మేత రేట్ అన్నది ఇప్పుడు పెరుగుతూనే ఉంటాయి. మెయిన్ మనకి దానివల్ల మనకి లాసెస్ ఉంటాయి, లాసెస్. కానీ బయట టాక్ ఏంటంటే 7 రూపీస్ రా, 5 రూపీస్ రా, వీళ్ళ డబ్బులన్నీ వీళ్ళు ఎలా ఉంటుంది నేను. కానీ మనం పడే కష్టాలు ఎవరికి తెలియదు. మొన్న అయితే మా కరోనాలో అయితే 1.5 కూడా వెళ్ళింది. కరోనాలో అయితే అప్పుడైతే చాలా మంది లాస్ వచ్చింది. మెయిన్ పుకారి. ఇప్పుడు ఏదైనా వచ్చింది అనుకో, గుడ్డు తినకూడదు, చికెన్ తినకూడదు, దానివల్ల మానేశారు. అదే 1.5కి వచ్చింది, గుడ్డు తినచ్చు మంచిది అన్నారు, 5.5. కానీ మనకి చాలా లాసెస్ వచ్చినాయి. ఇక లాసెస్ వచ్చినాయి కవర్ చాలా స్ట్రగుల్ చేస్తారు. అది ఫార్వర్డ్ మెసేజెస్ నేను కూడా చూస్తుంటాను. ఇలా ఎగ్ కోసం ఎగ్ తినద్దు, ఇలా అంటే అమ్మో ఎగ్ తినకూడదు అని అనుకుంటా. కానీ వాటి వల్ల మీకు ఇలా అవుతుంది అనేది నేను ఎప్పుడు అసలు మీ పర్స్పెక్టివ్ లో ఎప్పుడు ఆలోచించలేదు. చాలా లాసెస్ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ చికెన్ గున్యా మీకు తెలిసే ఉంటుంది, చికెన్ గున్యా అంటారు, చికెన్ తినకూడదు అంటారు. దానికి దీనికి సంబంధం లేదు. యాక్చువల్గా చికెన్ తినకూడదు అంటారు, ఎగ్ తినకూడదు అంటారు, అలా తగ్గిపోతూ ఉంటుంది. మీరే చూడండి, ఇప్పుడు మీకు ఫీడ్ కూడా చూపిస్తాను, ఫీడ్ ఎలా ఆడతారో మొత్తం చూపిస్తాం. మనం అంతా జెన్యూన్ అన్ని మొక్కజొన్న కానీ, రైస్ కానీ, సోయా అన్ని మనం ఇవన్నీ వాడతాం. కానీ కొన్ని న్యూస్లో కానీ, వీడియోస్లో కానీ ఇంజెక్షన్ చేస్తారు. రేటింగ్ కోసం చేసిందో, సరదాగా చేసిందో, ఇలా ఒక ప్రొఫెషన్ కే ఒక ఎఫెక్ట్ చాలా పడుతుంది. మెయిన్ ఏంటంటే కొంతమంది ఇంజెక్షన్ పెడితే వస్తుంది అని చెప్తారు. ఇంజెక్షన్ అంటే ఏం కాదు, వాటి గుడ్ల కోసం మనం ఇంజెక్షన్ చేయం, డిసీజ్ రాకుండా చేస్తాం. ఇప్పుడు సపోజ్ చిన్నపిల్లలకి టీకా ఇస్తారు, సేమ్ వాటికి కూడా డిసీజ్ రాకుండా టీకా లాంటిది. ఇది ముందుగా డిసీజులు ఉంటాయి, దీనికి వీటికి డిసీజులు ఉంటాయి. దానికి డిసీజులు రాకుండా చేస్తాం తప్ప గుడ్డు పెడతకైతే ఎక్కడ మనం ఇంజెక్షన్ చేయం యాక్చువల్గా. కానీ బయట ఏమంటారంటే గుడ్లు పెడతకి ఇంజెక్షన్ చేస్తారంట, దానివల్ల గుడ్లు తినకూడదంట, మనం తింటే ప్రాబ్లం అంట అని చెప్తారు. కానీ మనం అన్ని వాడేదంతా చూపిస్తారు మీకు. అవన్నీ
మన జెన్యూన్ ప్రోడక్ట్స్ వాడతాం. దీంట్లో ఏది గుడ్డు పెడతాక కానీ మనం ఏం చెయ్యం యాక్చువల్గా. నేను విన్నా ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే సమ్మర్ వస్తే కోళ్ళు భరించలేక చచ్చిపోతాయి, ఎక్కువ లాసెస్ వస్తాయి అంటారు. అవి ఎంతవరకు? టెంపరేచర్ ఏంటంటే ఇప్పుడు మనమే ఉన్నాం, మనసులో ఉన్నాం. ఒక ఎండలోకి 45 degrees అలా వస్తే హీట్ స్ట్రోక్ అంటారు కదా, సేమ్ వీటికి హీట్ స్ట్రోక్ కింద వస్తుంది. హీట్ స్ట్రోక్ కింద వస్తుంది. మనం ముందుగానే పైన స్ప్రింక్లర్స్ తిరుగుతాయి, వాటర్ తడుపుతూ ఉంటుంది అన్నమాట. అవి కూడా చూపిస్తాను మీకు. షెడ్లో మొత్తం ఫాగర్స్ అంటే వాటర్ వస్తూ ఉంటుంది లోపలికి. ఇంకా ఫ్యాన్లో సైడ్ గోన్లు అవి కూడా చూపిస్తాను. అవి వాటర్ పెడతా ఉంటాం, కూలింగ్గా వస్తుంది. మనం కూలింగ్ పెయింట్ కూడా వేసాం, అది కూడా చూపిస్తాను మీకు. దానివల్ల టెంపరేచర్ తగ్గుద్ది, కోల్డ్ ఎఫెక్ట్ కొద్దిగా తగ్గుద్ది అన్నమాట. కానీ మోర్టాలిటీ అయితే బాగా వస్తాయి, మనకు చాలా లాసెస్ అయితే జరుగుతాయి. మెయిన్ ఏంటంటే ఫీడ్ ఇవ్వకూడదు. మెయిన్ ఫీడ్ ఇస్తే అవి ఏంటంటే ఫీడ్ తినేసి వాటర్ తాగేసి బాగా ఇబ్బంది అయిపోయి ఎక్స్పైర్ అయిపోతుంది. ఇలా చెప్తా ఉంటే చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. వెళ్ళి మనం గొడవలోకి వెళ్ళి మేత ఎలా ఆడతారో అన్నీ చూద్దాం. పడతాం ఊరికే అలాగా క్యాచ్ పట్టుకోం. ఊరికి ఊరికే అక్కడ ఇది కూడా ఇది మొత్తం ఫీడ్ అంతా ఇక్కడ స్టోరేజ్ చేస్తాం మనం. ఇందాక చెప్పారు ఇదేనా? అదే అది. ఇదేమో సోయా, ఇది సోయా అంటారు, తెలిసే ఉంటుంది. సోయాబీన్ అంటారు కదా, దాంట్లో ఆయిల్ తీసి ఉన్నది మనకి వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి అక్కడ. అంటే ఇది పొట్టులాగా ఉంది కదా, చూడండి ఇలా ఉంటుంది. ఏది? దీంట్లో ప్రోటీన్ 47% ఉంటుంది. ఓకే, ఇది సోయా. సోయా ఇది. ఇప్పుడు అక్కడ గ్రైండ్ చేస్తున్నారు, ఇదేనా? ఇది దీంట్లో మొక్కజొన్న. ఈ రెండు నేను ఇప్పుడు అందులో వేయచ్చా? వేయచ్చు. ఇప్పుడు మొక్కజొన్న ఇది, ఇది మైజ్ గా తెలుస్తుందా కదా. ఓకే, మైజ్ ఇది. ఇది ఇదేంటంటే మన రైస్ ఉంటుంది కదా, రైస్ మీద పొట్టు, దీంట్లో ఆయిల్ తీసేస్తారు. ఆయిల్ తీసేస్తే ఓన్లీ మనకి పౌడర్ కింద వస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను దీంట్లో వేసినప్పుడు క్లారిటీగా. అందులో వేస్తున్నారు కదా, ఇవన్నీ మిక్స్ చేస్తారా? ఇవన్నీ మనకి ఇవన్నీ వేస్తాం. ఇంకా స్టోను, రైస్ అన్నీ వేసి దీంట్లో వేసి మిక్స్ చేసి ఇక్కడ ఇప్పుడు ఇందులో వేసేయచ్చు కదా. వేసే పర్లేదు. ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పిన ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడ మిక్స్ చేస్తారు. ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఎలా వేస్తారు, అసలు ఎలా ఆడతారో, ఎలా మిక్స్ చేస్తారో, మందులు ఎన్నో ఉంటాయో చెప్తాను. ఆ మందులు ఏంటి అన్నీ మీకు చూపిస్తాను కరెక్ట్గా. మా వాళ్ళు వస్తారు, మా వాళ్ళు ఈ నూకలు కూడా వేస్తాం మనం. ఓకే, ఇప్పుడు అందులో ఈ నూకలు కూడా మిక్స్ చేస్తాం. నూకలు డైరెక్ట్ మిక్సర్లో వేస్తాం. ఎన్ని ప్రోడక్ట్స్ మిక్స్ చేస్తారు అంటే? ఇప్పుడు మీరు నాకు చూపించిందంటే సోయా ఒకటి చూపించారు. అంటే మనం ఫీడ్ బట్టి ఫార్ములా బట్టి వేసుకుంటాం. ఇప్పుడు సోయా మనం వేసేది సోయా, మొక్కజొన్న, డిఓబి అంటారు, రైస్ ఆయిల్ తీసేసి డిఓబి అంటారు. అది నూకలు. ఇది స్టోన్ అన్నమాట, ఇది స్టోన్ ఇది. ఓకే, అంటే మీరు మేత ఆడిన ప్రతిసారి మొత్తం 5 ఐటమ్స్ కలిపి గ్యారంటీ ఫార్ములా ఉంటుంది. సపోజ్ స్టోన్ 120 kgs, మైజ్ 450 kgs, నూకలు 100 kgs, అలా ఉంటుంది. ఫార్ములా బట్టి మనం మోడిఫై చేసుకుంటూ వేస్తాం. అంటే ఈ సిచ్యువేషన్ అయితే ఇంత కలపాలి అలా ఉంటుందా, లేదంటే అంటే ఇప్పుడు ఒక వీక్ బట్టి ఉంటుంది ఫార్ములా. అంటే మనం డాక్టర్స్ ఇస్తారు, మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మార్చుకుంటూ ఉంటాం ఫార్ములా. ఓకే, ఇవన్నీ మెడిసిన్స్ అన్నమాట. మనం రోజుకి ఎంత వేయాలి, దీన్ని డీసీపీ అంటారు. అలాగే చాలా మెడిసిన్స్ ఉంటాయి, విటమిన్స్, ప్రీమిక్స్, ఇంకా మనకి ఏమైనా ఫీడ్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఇవన్నీ మెడిసిన్స్ అన్నమాట. మెడిసిన్ మనం వేస్తాం, ఏ టన్నుకి ఎంత వేయాలో అవన్నీ దీంట్లో వేస్తాం. చూడండి ఇప్పుడు ఎలా వేస్తాం, దాన్ని తీసుకొని మిక్సర్లో వేస్తారు. ఇప్పుడు ఈ మెడిసిన్ అది కలిపి మిక్సర్లో మిక్స్ అవుతుంది. ఒక 15 minutes మిక్స్ అవుతుంది. మిక్స్ అయ్యాక అది దాంట్లోకి వెళ్తుంది, స్టోరేజ్ ట్యాంక్. అది దాని నుంచి షెడ్లోకి వెళ్తుంది. అది కూడా చూపిస్తాను మీకు. యాక్చువల్గా ఇది ఉంది ఇక్కడ, మనం మేత వేసాం, ఫీడ్ వేసాం కదా. ఈ ఫీడ్ తీసుకెళ్ళి ఇది గ్రైండర్ అంటారు దీన్ని. గ్రైండర్లో మొత్తం మేత మొత్తం పీసెస్ కింద, స్మాల్ పీసెస్ కింద కట్ చేసేస్తుంది అన్నమాట. కట్ చేసి మిక్సర్లోకి వెళ్తుంది. మిక్సర్లో మొత్తం మిక్స్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఉంది
ఇలా చూడు మేత వెళ్తుంది అన్నమాట, దీంట్లోంచి వెళ్తుంది. రెడీ చేసినప్పుడు వెళ్ళి చెప్పండి. దీంట్లోకి వెళ్ళి గ్రైండ్ చేస్తాం. గ్రైండ్ చేస్తాం, గ్రైండ్ చేసి గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన మొక్కజొన్న మొత్తం ఇలా అవుతుంది. మనం వేసిన మొక్కజొన్న కానీ ఇలా ఈ ఫామ్లోకి వచ్చేస్తుంది. అంటే వీటికి ఇలా ఉన్నప్పుడు కోల్డ్ తినే అవకాశం ఈజీగా ఉంటుంది. మనం చెప్పాం కదా మందులు వేసారు మా వాళ్ళు. వచ్చేస్తాయా ఇందులో? ఇప్పుడు రండి, ఇప్పుడు మనం మేత ఆడింది మొత్తం అక్కడ ఆడారు చూపించాను కదా, ఇప్పుడు పైకి ఎలా వస్తో చూపిస్తాను అది కూడా మీకు. మనకి స్టోరేజ్ ట్యాంక్ నుంచి కింద చూపించిన అదేం కాదులే, ఊగుతుంది అలాగా. కింద స్టోరేజ్ చూపించాను కదా మీకు, అక్కడ నుంచి ఎలా ఫీడ్ వస్తుందో మీకు అంతా చూపిస్తాను. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఫీడ్ ఆ ట్యాంక్ నుంచి మనకి దీంట్లోకి వస్తుంది చూడండి. అప్పుడు స్టోరేజ్ ట్యాంక్ చూపించాను కదా మీకు, ఆ స్టోరేజ్ ట్యాంక్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఫిల్ అవ్వాలంటే అది ఫిల్ అయ్యే వరకు ఆగాలా? అలా ఫిల్ అవుతా వస్తుంది. అది ఫిల్ అయ్యాక ఇక్కడికి వస్తుందా? అది ఎలా తెలుస్తుంది? చూడు చూడు ఇలా వచ్చేది ఇది. ఇప్పుడు పైనుంచి కిందకు వచ్చింది. ఇప్పుడు ఎలా వెళ్తుంది నా స్పీడ్? ఇప్పుడు అన్నిటిలోకి వస్తుంది ఇలాగా? వస్తుంది. మనకి ఏ దేంట్లో కావాలో దాంట్లో కావాలన్నా డోర్స్ ఉంటాయి. డోర్స్ పెట్టుకుంటే దేంట్లో కావాలంటే దాంట్లోకి వస్తాయి. కానీ మనం అన్ని ఫిల్ చేసుకోవాలి కాబట్టి మనం ఫైనల్ వదిలేస్తాం. డోర్స్ ఉంటాయి, డోర్స్ ఇవి ఉంటాయి. డోర్ ఆ డోర్ క్లోజ్ చేసేస్తే నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడు, ఇక్కడ చూడు, ఇది చూడండి, ఇక్కడ నిండిపోయింది. ఇది నిండిపోతుంది, ఆల్మోస్ట్ నిండిపోయింది. మీరు చూడండి, నిండిపోయిన తర్వాత నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోద్ది. అక్కడ ఫ్లో కూడా పెరుగుతూ ఉంటుంది మీకు. చూడండి, ఇప్పుడు అది కూడా అలా నిండుద్ది. ఎవ్రీడే ఎన్ని టైమ్స్ ఇలా ఆడతారు మేత? డైలీ ఇప్పుడు మన ఫీల్ బట్టి ఈరోజు ప్రజెంట్ మన రిక్వైర్మెంట్ 3 tons ఉన్నాయి. 3 tons మనం ఆడుకొని దీంట్లో పంపించుకుంటాం. ఇవన్నీ క్లోజ్ అయిపోయిన తర్వాత మనం ఈవినింగ్ గెంటుతాం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రతి దానికి తప్పుల్లో ఈ మేత ఛానల్స్ అంటారు. ఆ ఛానల్స్లో ఈ ట్రాలీ గెంటితే కరెక్ట్గా దాంట్లో పడతా వెళ్తాం. అది కూడా మీకు చూపిస్తాను, అంటే చెప్తే మీకు అర్థం అవుతుంది. ఈ ట్రాక్ అన్నది మూమెంట్ ఉంటుంది, ఆ ట్రాక్ నుంచి వెళ్తాం. ఇప్పుడు చెయ్యం, 5:30 అలా చేస్తాం. మీకు నేను చూపిస్తాను అది కూడాను. ఎంత కష్టం రా బాబు, ఇలా దిగాలి. వాటర్ సెక్షన్ చూపిస్తాను రండి. పైన 3 channels చెప్పాను కదా మీకు. 3 channelsలో ఇది ఆటోమేటిక్ అన్నమాట. వాటర్ కోల్డ్ దగ్గర రండి, ఇంకా దగ్గర చూపించండి. ఇన్ కేస్ కోల్డ్ ఎంతైతే తాగినాయో అంత వాటర్ వస్తూ ఉంటుంది అన్నమాట మనకి. ఇది ఫ్లో తాగకపోతే ఈ బాల్ పైకి వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఎన్ని వాటర్ తాగుతాయో దాన్ని బట్టి ఇది ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ బాల్ బట్టి మీకు తెలుస్తుందా? ఇప్పుడు ఇదేంటి పైకి తేలిపోయింది, దీని అర్థం ఏంటి? ఆల్రెడీ వాటర్ వెళ్తున్నాయి. ఇది ఇప్పుడు ఏంటంటే ఈ బాల్ చూపించండి ఇలాగా. ఇప్పుడు వాటర్ ఇన్ కేసు అయిపోతున్నాయి, అది కిందకి వెళ్ళిపోతూ ఉంటాం. ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే వాటర్ తాగితేనే ఇది ఓపెన్ అవుతుంది. అవి ఉన్నాయి కదా, ఆ హోల్ నుంచి వాటర్ వెళ్తాయా? ఇది ఇప్పుడు ఇది బెల్ట్ వేస్తారు. బెల్ట్ దేనికి కాంటాక్ట్ అంటే ఈ వీల్కి ఉంటుంది. ఈ వీల్కి కాంటాక్ట్ అయ్యి ఉంటుంది. ఈ వీల్ చూసారు కదా, దీనికి కాంటాక్ట్ అయ్యి ఉంటుంది. ఈ వీలు తిరుగుతూ ఉంటుంది. ఈ చైన్ వేస్తే ఇది కూడా తిరుగుతుంది. ఇలా తిరుగుతూ రొటేట్ అవుతూ ఉంటుంది. వీటికి ఇప్పుడు సపోజ్ దీనికేమో ఇది బాల్, ఇది ఆఫ్ చేసుకుని ఆన్ చేసుకునేది చూసారు కదా. దీన్ని బట్టి తిరుగుతూ ఉంటుంది, రొటేట్ అవుతూ ఉంటుంది, మేత పడతా ఉంటుంది. వీళ్ళు అటు ఇటు గెంటుతారు, మేత ఫీడ్ పడతా ఉంటుంది. ఒకసారి ప్రాక్టికల్ గా చూస్తే మనకి ఇంకా తెలుస్తుంది. ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఈవినింగ్ చూపిస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మేత వేయకూడదు, ఎందుకంటే బాగా సమ్మర్ హీట్. బయటకు వచ్చేస్తే ఏం ప్రాబ్లం కాదా? అదేం కాదండి. ఇన్ కేసు అది కొద్దిగా వీక్ కోల్డ్ ఉన్నా వీక్గా అనిపించినా మా వాళ్ళు బయటకు తీసేస్తారు. అది పెద్ద ప్రాబ్లం లేదు. వీక్గా ఉన్న కోళ్ళు బయట ఉంటాయా? వీక్గా ఉన్న కోళ్ళు ఇప్పుడు 4 దీంట్లో 4 ఉన్నాయి. ఇప్పుడు వీక్గా ఉన్న కోళ్ళని ఏం చేస్తాయంటే ఈ ఫీడ్ తినకుండా
ఆపేస్తాయి అన్నమాట. వాటిని తొక్కేయడం కానీ సంథింగ్ అలా అలా చేస్తాయి కాబట్టి అవి మనం తీసేసి బయట వేస్తారు. మనం అది తీసేసి దాన్ని సపరేట్గా కొన్ని మనం క్రియేట్ చేస్తాం, కొన్ని బాక్సెస్. దాంట్లో ఎక్స్ట్రా బలం వరకులు గారు ఈ సెట్ అయిపోతాయి. సెట్ అయిపోయిన తర్వాత మామూలుగా ఏదో బాక్స్ 4 కోళ్ళు ఖచ్చితంగా 4 కోళ్ళు ఉంటాయి. 4 కోళ్ళు ఉంటాయి. అవి కొన్ని ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి, అలా అలా ఉంటాయి. అయితే నాకు ఇప్పుడు డౌట్ ఏంటంటే కోళ్ళ ఫారాలు మామూలు చిన్న పిల్లల ఫారాలు ఉంటాయి కదా, ఇంత సైజ్ అయ్యే వస్తాయా ఇక్కడికి, లేదంటే ఇంకా చిన్న సైజ్? యాక్చువల్గా చిన్నపిల్లలు వస్తాయి మనకి. ఆ చిన్నపిల్లల్ని మనం పెంచుతూ ఉంటాం. 14 వీక్ అలా తెచ్చుకొని బాక్స్లో వేసుకుంటాం అన్నమాట. ఆ 14 వీక్ అంటే 19th వీక్ కానీ 20 వీక్ కానీ గుడ్లు స్టార్ట్ అవుతాయి. అక్కడక్కడ స్టార్ట్ అవుతాయి. 5 వీక్స్ మీరు కూడా పెంచుతారు మళ్ళీ అట్లా? 5 వీక్స్ గ్యారంటీ రావాలి. ఎందుకంటే అప్పుడు ఎన్ని ఉంటాయి ఒక బాక్స్? బాక్స్ వచ్చి మనం 4 వేస్తాము. చిన్నప్పుడైనా 4 వేస్తామా? లేదు, చిన్నప్పుడు దీంట్లో పెంచాం మనం. చిన్నప్పుడు మామూలుగా కొన్ని కేసింగ్ ఉంటాయి, చిక్స్ కేసింగ్ అని అంటారు. ఇలాగే బాక్స్లు ఉంటాయి. కానీ ఏంటంటే ఇవి ఉన్నాయి చూసారు, గ్యాప్ చిన్నగా ఉంటాయి అవి. ఎందుకంటే పిల్లలు అవి వచ్చేస్తాయి కాబట్టి అలా ఉంటాయి. ఎక్కడ పెంచుతారు అట్లనే? అది 2 ఉంటాయి. చిక్స్ కేసింగ్లో పెంచుతారు, లేదంటే ఓపెన్ లాంటి షెడ్స్ ఉంటాయి, దాంట్లో పెంచుతారు. మనం అవి తీసుకొచ్చి 14th 13th వీక్ అలా ఈ బాక్స్లో వేస్తాం. అప్పుడు గుడ్లు ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి 19th వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి. 19th వీక్ నుంచి అక్కడక్కడ పెట్టడం స్టార్ట్ అవుతాయి. బేసిక్గా ఇప్పటి వరకు మీరు మాట్లాడిన అంతట్లోని నేను ఎక్కువ వినింది వీక్సే. మీరు వీక్స్ కౌంట్ లోనే ఉంటుందా కోళ్ళు పెరగడం? గ్యారంటీ వీక్స్ కౌంటే. మనకు ఇప్పుడు 37th వీక్ మంది రన్నింగ్, 37th వీక్ రన్నింగ్. దాన్ని బట్టి మనకి ఎంత ప్రొడక్షన్ వస్తుంది, అసలు ఫీడ్ ఎంత తింటుంది, ఈ రోజు ఎంత తినాలి, అన్ని దీంట్లోనే ఉంటుంది మనకి. 19th వీక్ నుండి గుడ్లు పెడతాయి అన్నారు కదా, అలా ఎన్ని వీక్స్ వరకు గుడ్లు పెడతాయి? ఎన్ని వీక్స్ అంటే మనకి చాలా మటుకు 140 వీక్స్ వరకు పెడతాయి. 140 వరకు వీక్స్ వరకు పెడతాయి. కానీ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే సపోజ్ మనది 34th వీక్ జరుగుతుంది. ఇప్పుడు ఎంతంటే 100కి 90+ పెడతాయి. 90+ పెడతాయి. 100 కోళ్ళకి 90+ పెడతాయి. అది మన మెయింటెనెన్స్ బట్టి. ఒక్కోసారి 93 పెడతాయి, 92 పెడతాయి. ఇప్పుడు సమ్మర్ వల్ల ప్రెసెంట్ 90 పెడతాయి. మరి మిగిలిన కోళ్ళు ఏం చేస్తారు? పెట్టలేని కోళ్ళు అంటే అది ఎలా అంటే మిగిలిన కోళ్ళు పెట్టవని కాదు. ఇప్పుడు 90లో ఈ రోజు పెట్టకపోవచ్చు, 10 రేపు పెడతాయి. అంటే డైలీ ఇన్ కేసు 10లో డైలీ పెట్టవు, కొన్ని ఆగుతూ ఉంటాయి. యావరేజ్ 10 ఆగుతుంది. ఇది ఏమవుతుంది అంటే ఇన్ కేస్ ఇప్పుడు 34th వీక్ ఉంది, 50 వీక్ 60 వీక్ వెళ్ళేటప్పటికి తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు 100 వీక్స్ మళ్ళీ కిందకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు 90% అలా 88%, 80%, అలా 70% అలా కిందకు వచ్చేస్తూ ఉంటుంది. మెయిన్ ఎన్ని వీక్స్ అంటే ఇప్పుడు మన పర్సెంటేజ్ చూసుకుంటాం, మన ఫీడ్ ఎంత ఉంది పర్సెంటేజ్ అంతా. ఇప్పుడు సపోజ్ మన ఫీడు 100 గ్రామ్స్ పైన 110 గ్రామ్స్ అలా తింటుందని అనుకోండి. గుడ్లు వచ్చి 70% ఉందనుకో, మనకు లాస్ అవుతుంది. దాన్ని బట్టి అదే వీక్లో ఇప్పుడు సపోజ్ 100 వీక్లోనే మనం 85 అలా పెడుతుందని మనకు సేఫ్లో ఉంటాం. దాన్ని బట్టి మెయిన్ మనం ఉంచడం గుడ్లు అయితే పెడతాయి చాలా 140 వీక్ ప్లస్సే పెడతాయి పెట్టడం. మనకు మెయిన్ ఏంటంటే మనకు లాస్ రాకూడదు. ఇప్పుడు మన ఫీడ్ అంతా సేమ్గా తింటే 70%, 60%, 50% పెడితే మనకు లాస్ కదా. మనం ఏంటంటే 70%లో లోపు వచ్చేసిందంటే మనకు లాస్ అని మనం తీసేస్తూ ఉంటాం. దీంట్లో ఈ శ్రీనివాస్ ఐలాండ్ మనం పెట్టింది BV 300 కానీ ఇంకా చాలా వేరియేషన్ వెరైటీ ఉంటాయి. దీంట్లో కూడా బ్రీడ్స్ లాగా వెరైటీ ఉంటాయి. మనం ఇప్పుడు ప్రెజెంట్ వచ్చే ఐలాండ్ బ్యాచ్ ఐలాండ్ శ్రీనివాస ఐలాండ్ మనం 70 వీక్ వచ్చేటప్పటికి 70% లోపు వచ్చేటప్పుడు తీసేస్తాం. ఆ రోజు చికెన్ ఎంత మార్కెట్ ఉందో అలా సేల్ అయిపోతూ ఉంటుంది. సేల్ చేసేసుకుంటారు, అయిపోద్ది. 70% అలా 70% డౌన్ అయ్యింది, మన రేట్ సెట్ అవ్వలేదు, ఇన్ కేసు గుడ్ రేట్ లేదు, మనకు లాస్ వస్తుంది అంటే మనం 80% అలా ఉంటే ఇంకా కొన్ని రోజులు 80% ఇన్ కేసు 80% ఉంది, మనకు బాగుంది, ఫీడ్ బాగుంది, రేట్ బాగుందంటే మనం కంటిన్యూ చేస్తాం. ఓకే. అలా మీరు హైయెస్ట్ అంటే ఒక కోడి హైయెస్ట్ వీక్స్ ఉన్న కోడి ఎన్ని వీక్స్? మనకి నాది BV 300 లాస్ట్ బ్యాచ్, అది 80 వీక్ వరకు ఉంది. 80-90 వీక్ వరకు ఉంది. మనకి ఏంటంటే 70% లోపు వచ్చిందని మనం తీసేస్తాం. మొత్తం అన్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్ మళ్ళీ పిల్లలు వస్తే దాన్ని మళ్ళీ ఎలా చేయడం 14th వీక్ ఇప్పుడు కింద చెప్పిన బట్టి ఇంకా అలా ప్రాసెస్ అలా జరుగుతూ ఉంటుంది. మధ్యలో గ్యాప్స్ ఏమైనా ఉంటాయా? అంటే ఒకసారి సెట్ తీసేసిన తర్వాత కింద క్లీనింగ్ కానీ ఇవన్నీ క్లీనింగ్ చేస్తూ ఉంటాం అన్నమాట. డీప్ క్లీనింగ్ పైన కింద మొత్తం క్లీనింగ్ చేసేసి మళ్ళీ మొత్తం మన శానిటైజర్ లాంటిది కొన్ని ఉంటాయి, ఆ శానిటైజర్ కింద చేస్తాం, వాష్ చేసేసి మనం మళ్ళీ కొత్తగా ప్రాసెస్ ఇప్పుడు చెప్పినట్టే కొత్తగా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నాకు ఇప్పుడు ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే మనం ఇప్పుడు నార్మల్గా రోడ్డు మీద వెళ్ళేటప్పుడే మాకు అనిపిస్తుంది, బాబోయ్ ఏంద్రా బాబు ఈ కోళ్ళ ఫారాలు స్మెల్ కంపురా బాబు అనిపిస్తుంది.
మరి మీకు అలా అనిపించదు ఇక్కడ ఇల్లులు కూడా కట్టేసుకొని ఉన్నారు? మాకు డోర్స్ అవి ఉంటాయి, ఈగలు కానీ స్మెల్ కానీ మాకైతే రాదు. పౌల్ట్రీలో ఏంటంటే నీట్నెస్ కానీ మెయింటెనెన్స్ కానీ చేస్తాం ఉంటుంది, కానీ ప్రాబ్లం అయితే ఉంటుంది, కానీ పర్లా ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలంటే. మరి ఇప్పుడు సిటీకి దూరంగా ఉండడం, ఇక్కడ ఇలా ఉండడం, ఏదైనా సడన్గా ఏమైనా అవసరమైనా ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది, మరి మీకు అది ఎంత ప్రాబ్లం అనిపించట్లేదా? మనకి మెయిన్ ఏంటంటే పౌల్ట్రీ అన్నది ఊర్లో కానీ దేనికన్నా 2 కిలోమీటర్స్ ఊర్లో ఉండకూడదు మెయిన్. అందుకే మనం ఇక్కడ కూడా దూరంగా కట్టడం జరిగింది. మన గ్యారంటీ మనకు నీడ్ అయితే తెచ్చుకోవాలి, తప్పదు, ఇంకా అన్నీ పే చేయాలి. పౌల్ట్రీ అన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి, అందరికీ ఇబ్బందులు ఉంటాయి, గ్యారంటీ తెచ్చుకోవాలి. సో మీకు మెడికల్ నీడ్స్ ఉంటాయి కదా, మరి వాటికి ఏమైనా ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి, కొద్దిగా జర్నీ లాంగ్ అవుతుంది, వెళ్ళాలి తప్పదు. అలా ఏమైనా ఇబ్బంది ఫేస్ చేసింది ఉందా? ప్రజెంట్ అయితే ఏమి లేదు. ఇన్ కేసు మనకి డాక్టర్స్ రమ్మన్నా వస్తారు, ఇక్కడ వరకు వస్తారు, ట్రీట్మెంట్ అయ్యి బాగానే ఉంటుంది, ఇబ్బంది అయితే లేదు. కానీ అందరితో కంపేర్ చేస్తే ప్రాబ్లమే కదా, లాంగ్ నుంచి వస్తాం, కొద్దిగా ప్రాబ్లం. సో ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి మీకు? ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా. సరే, ఇందాక ప్యాకింగ్ చూపిస్తా అన్నారు కదా, ఓకే ప్యాకింగ్ చూపిస్తాను, రెండు ఒకసారి చూపిస్తాను. ఈ గుడ్లన్నీ ఏరేసి ఇక్కడ పెడతారు, పెట్టి ఏం చేస్తారంటే కింద రూమ్ ఉంటుంది, మన స్టోరేజ్ రూమ్ ఉంటుంది, ఆ స్టోరేజ్ రూమ్లోకి ఇలా దింపుతారు. అవన్నీ ఎగ్సా? ఇప్పుడు ప్యాకింగ్ చేస్తున్నారు, మీకు అవి కూడా చూపిస్తాను రండి కింద. 600 అండి, 600 ఒకటే అంత ఉంటుంది. సైడ్ ఉంటుందండి, సైడ్ 602 అండి, 602 అందుకే 602 కట్టండి. ఇక్కడ ఒకరు నుంచి ఉంటారు, పైనుంచి ఒకరు ఇస్తారు, అవి తీసుకొని ఇక్కడ రూమ్లో పెడతారు. ఇందాక ఆయన చెప్పినట్టుగా ఇలా మార్నింగే వచ్చి వాళ్ళు ఆ అట్టలన్నీ విడదీస్తారంట. అండ్ ఇందులోకి ఇలా లారీస్ వస్తాయి, అందులోకి ఎగ్స్ పెట్టిన బాక్సెస్ అన్నీ ఫిల్ చేస్తారనమాట. ఇందాక ఆయన చెప్పారు కదా, ఒక ట్రాలీ లాగా వస్తుంది మేత అని చెప్పి, అదిగోండి ఫ్రంట్కి వస్తుంది. సో ఇలా చేస్తారనమాట, మేతదే ఇలా వేస్తారు. ఆయన ఇందాక చెప్పారు కదా వాటర్ స్ప్రింకిల్ అవుతాయి పైన అని చెప్పి, సో ఇదిగో చూడండి, ఇలా వాటర్ ఉంటాయి అన్నమాట. ఈ హీట్ కంట్రోల్ చేయడానికి కోళ్ళకి ఇలా వాటర్ స్ప్రింకిల్ చేస్తారు. చూడండి ఎగ్స్ ఎంత చిన్నగా ఉన్నాయో, క్యూట్గా ఉన్నాయి కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, మీరు మాకు మీ ఫార్మ్ మొత్తం చూపించారు. మేమైతే చాలా హ్యాపీ ఉన్నాము అండ్ ఆల్సో సాడ్గా కూడా ఫీల్ అవుతున్నాం మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని చూసి. సో మీరు ఎవరికైనా సజెస్ట్ చేస్తారా, ఎవరైనా ఈ కోళ్ళ ఫారంకి పెట్టాలి అని ఎవరైనా అనుకుంటే మీరు ఏమంటారు? వద్దంటారా, లేదంటే మీరు పడే కష్టాలను చూసి వద్దు అని సజెస్ట్ చేస్తారా, లేదంటే పర్లేదు రమ్మంటారు? వచ్చేవాళ్ళు ఏంటంటే చాలా జాగ్రత్తగా మనుషుల్ని కానీ వాళ్ళని కానీ చూసుకొని వచ్చేవాళ్ళు అయితే ఓకే, అలా అని మనుషుల మీద పెట్టేసి చేయాలి అంటే చాలా లాసెస్ వస్తాయి. నేనేమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే మనం క్యూర్ తీసుకోవాలి, అసలు ఏంటి ప్రాబ్లం, దాని మెడిసిన్ ఏంటి, అలా క్యూర్ తీసుకోవాలి. అంటే ఫస్ట్గా చేసిన వాళ్ళకి అయితే తెలియదు ఇది అని, ఓల్డ్ ఎక్స్పైర్ అయిపోయి అన్ని లాసెస్ కన్నా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యి ఇంకేసి ఎవరినన్నా కొద్దిగా బాగా తెలిసిన వాళ్ళని సలహా తీసుకొని రావడం మంచిది. ఓకే, థ్యాంక్ యూ దినేష్ గారు, మీ పౌల్ట్రీ కోసం మాకు ఇన్ని విషయాలు చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ ఒక్క గుడ్డు మన దగ్గరికి రావడానికి వెనకాల జరిగేది కథ ఇంత పెద్దగా ఉంటుందా? ఓ మై గాడ్. సో చూసారు కదా, ఈ పౌల్ట్రీ అండ్ పౌల్ట్రీ ఫామ్ వాళ్ళు పడే కష్టాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈసారి మనం గుడ్డు తినే ముందు ఖచ్చితంగా ఈ పౌల్ట్రీ ఫామ్ వాళ్ళు కూడా మంచిగా ప్రాఫిట్స్ పొందాలి అని అనుకుంటూ తిందాం. ఈసారి గుడ్డు తినే ప్రతిసారి వీళ్ళు పడే కష్టాలన్నీ గుర్తొస్తాయేమో నాకు. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ సాటర్డే ఇంకొక పిఏపి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.